ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుషారోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుత్వించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను విడువడు. ద్వితీయోపదేశకాండం 4:31 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలని దీవించి ఆశీర్వదించు. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. వడగాలి ఎండ ఏది ఎవరి మీద తగలకుండా అందరికీ ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. మీరు వాగ్దానం చేశారు దేవా, నువ్వు కనికరము కలిగిన దేవుడవు, నీవు చేయవిడవనేటువంటి వాడవు. నీ బిడ్డలను చేయవిడవక ఆదరించు. నీ కృపలో వద్దెల చేయి. ఆ దేశాన్ని రక్షించు. ఎవరైతే బాధలు, కష్టాలు, సమస్యలు ఉన్నారో వారి సమస్యలను తీర్చండి. నీ కృపలో వద్దెల చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి ప్రభా. తండ్రి, మరి ప్రైవేట్ జాబులు చేస్తూ గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు గవర్నమెంట్ జాబ్ దయచేయి. వారి ఆశను తెచ్చు. అడుగుడు మీకు ఇవ్వండి అని చెప్పావుగా. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీవిస్తూ అడుగుతున్నారో అట్టి వారికి వారి ఆశను తీర్చమని, దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. కృపతో నింపు, మేలు చేయి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు కూడా మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేయుండుగాక. ఆమెన్, ఆమెన్.